కార్తీ వంట రెడీ. ఏం తగిలించుకుంటావు చౌల్లో? అప్పటి నుంచి అరుచుకుంటున్నా, ఏమైనా అనిపిస్తుందా నీకు? ఏదో ఒక రోజు చోటు అయిపోతావు, నిజం చెప్తున్నా. ఆ ఇయర్ ఫోన్స్ తీ ఫస్ట్. అప్పటి నుంచి అరుచుకుంటున్నా, ఏమైనా వినిపిస్తుందా నీకు? అది తగిలించుకున్నావు కదా, ఇంకేం వినిపిస్తుంది? నువ్వు అంతే, మీ అక్క అంతే, దివ్య ఆంటీ కూతురు కూడా అంతే నీలాగే. ఎప్పుడు చోటు తగిలించుకుని ఉంటుండే. ఇప్పుడు ఆ పిల్లకి చెవులు పోయినాయి. వాళ్ళమ్మ వచ్చి బాధపడుకొని చెప్పుకుంటా అంటే నిజంగా నువ్వే కొడుతొచ్చున్నా నాకు. ఎప్పుడు చూడు ఏముంది ఆ ఇయర్ ఫోన్స్ లో, ఎప్పుడు చూడు పెట్టుకొని ఉంటారు. ఎంత అరుచుకున్నా ఎంత కొట్టుకున్నా ఏమీ వినపడదు. ఏముంటుంది ఆ ఇయర్ ఫోన్స్ లో? ఏం వింటారా ఆ ఇయర్ ఫోన్స్ లో? మీ అక్క ఫోన్ ఏమన్నా చేసావా? 10 సార్లు నేను అక్కడ అరుచుకుంటానా, మీ అక్కకు ఫోన్ చేయి ఫోన్ చేయి ఫోన్ చేయి. కానీ ఏడా తగిలించుకున్నావు కదా, ఎలా అనిపిస్తుంది? కూరగాయలు కావాలా, మళ్ళా మీ అక్క వస్తే పోదు. దానికి అప్పటి నుంచి అరుచుకున్నాను నేను. అక్కడ వినిపిస్తే కదా, దానికి అప్పటి నుంచి అరుచుకుంటానా. హలో అక్క, వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొని రావాలంట, అమ్మ చెప్పింది. మా అక్క ఫోన్. హలో హలో. ఆహా, అట్లే మాట్లాడితే వినిపిదు. ఇయర్ ఫోన్స్ కనెక్ట్ అయింది, ఇదిగో తీసుకో. చిచ్చి, ఇదంతా తీసి నేను మాట్లాడతా. వచ్చేటప్పుడు ఆయిల్ ప్యాకెట్ కూడా తీసుకొని రా. అదెంత గలీజ్గుందో చూస్తేవా? ఎప్పుడైనా క్లీన్ చేసినావా దాన్ని? అది కూడా లేదు. ఏమైతుంది నా చెవులు? ఎప్పుడు చూడ తగిలించుకొని ఉంటావు. ఇన్ఫెక్షన్ అయిపోతుంది కార్తిక. ఎంత గలీజ్ ఉందో చూడు దీంట్లో. ఎంత ఇయర్ ఫోన్స్? ఎంత ఇయర్ ఫోన్స్? ఇవా 25,000. 25,000 డబ్బులు ఇచ్చి చెవులు బాగా చేసుకుంటావు కార్తిక నువ్వు. 25,000 ఇచ్చి కొన్నావు చూడు దాన్ని. మొన్న పద్మ అంటే అంటాంది, తనలోనే మాట్లాడకుండా వెళ్ళిపోతాను కార్తిక అని. తల ఏమన్నా చెడిపోయిందా అని. నేను అన్నా, లేదు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉంటుంది, కనిపించట్లా, తనలోనే మాట్లాడకుండా వెళ్ళిపోతా అంటున్నాను. మా ఆంటీకి చెప్పమా, ఈ కాలంలో అందరు ఇయర్ ఫోన్స్ వేసుకొని తిరుగుతారని. మీకేమనిపించదు? చూసే వాళ్ళకి వింతగా ఉంటుంది, ఏదో దయ్యాలతో మాట్లాడతాను అలాగా. ఎప్పుడు ఆ ఇయర్ ఫోన్స్ ఎత్తి పడేస్తానో నాకే తెలియదు. డబ్బులు పోయినా చింతలా.